హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు బెండకాయ వెల్లుల్లి కారం చేసుకుందామండి. దీనికి ముందుగా బెండకాయలను కడిగేసి ఇలా కట్ చేసి ఒక 2-3 రోజుల వరకు ఎండలో మంచిగా ఎండబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఈ బెండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేగినాక తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా, ఇందులో నుంచి కొంచెం ఆయిల్ పక్కకు పెట్టి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలా నేను కొంచెం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ధనియాలు వేసుకోవాలండి. ఇవి కూడా ఇప్పుడు నేను ఇక ఒక 2 వెల్లుల్లి పెద్ద ఇలా తీసుకొని అక్కలు ముక్కలుగా దంచి ఉంచుకున్నాను. ఇప్పుడు మనకి ఆవాలు చిటపటం అంటున్నాయి కదా, ఇప్పుడు ఆ చిటపటం అన్నాక ఈ మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. మంట సిమ్ మీద పెట్టుకోవాలి. ధనియాలు వేసుకున్నాం కదా, తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయండి. ఇది మంచి కొంచెం కలర్ వచ్చే వరకు వీటిని వెల్లుల్లిని వేయించుకోవాలి. మరి మాడకుండా చూసుకోవద్దు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనము ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1/2 కప్పు వరకు నేను కారం తీసుకున్నాను. దీనికి కొలత అంటూ ఏమీ లేదండి, చూసుకొని వేసుకోవడమే, మన ఇష్టం ఉన్నట్టు. కొంచెం కారం ఎక్కువగా ఉంటే కొంచెం ఇష్టపడతారు, లేదా తక్కువ వేసుకుంటే కూడా చాలా బాగానే ఉంటుంది. అలా కూడా కొలత అంటూ ఏమీ లేదు. మన స్టవ్ వెలిగించి కారం వేసుకుంటే అదంతా కూడా మాడిపోతుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. 1/2 కప్పు వరకు కారం తీసుకున్నాం కదా, అయితే ఉప్పు 1/2 కప్పుకి కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మనకు కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ బెండకాయనే కలిపేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా అయినాయో. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా ఇది మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసి కలిపేసుకున్న తర్వాత మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇంతే. మనం ఇంకా కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా కూడా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కారము, కానీ ఈ కొలతకి కరెక్ట్గా ఇది సరిపోయిందండి. మనకు ఎక్కువగా తక్కువగా కాకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కూడా వెలిగించుకోలేదు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇప్పుడు ఇది గిన్నెలోకి ఇలా సీసాలోకైనా దేంట్లోనే ఎయిర్ టైట్ సీసాలో కూడా వేసుకుంటే చాలా మనకు 2 months అయినా కూడా
పాడవకుండా ఉంటుందండి. ఉప్పు కరెక్ట్గా ఉంటే ఇలా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. మనకు ఎలాంటి కూరగాయలు లేనప్పుడు, ఓపిక లేకుండా ఉన్నప్పుడు దీన్ని వేసుకొని కూడా తినేయచ్చండి. చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా మళ్ళీ చేసుకోవచ్చు. ఇంతేనండి, మన బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.